హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి వ్లాగ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన వడ తినాలనిపించినా కూడా ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. హెవీ బ్రేక్ఫాస్ట్ అని మనం స్కిప్ చేస్తుంటాం కదండి చాలా వరకు. ఈసారి అయితే ఇలా చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటూ హెవీగా అనిపించకుండా వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటారండి. ఈ వడపిండి చేసేప్పుడే నానబెట్టినప్పుడు కానీ చేసినప్పుడు పిండి రుబ్బినప్పుడు కానీ కొన్ని టిప్స్ మనం ఫాలో అయినామంటే క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా మనం వడ తిన్నా కూడా హెవీ అనే ఫీల్ రాకుండా లైట్గా ఉంటుందండి. ఇది కూడా మనం రెగ్యులర్ డైట్లో మీన్స్ వీక్లీ వన్స్ అయినా మన బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో ఈ వడని కూడా యాడ్ చేసుకుంటారు మీరు. ఈ వీడియోలో అయితే మీకు 2 టైప్స్ ఆఫ్ వడ చూపించానండి. ఒకటేమో ప్లెయిన్ వడ చూపించాను. ఈ ప్లెయిన్ వడ వచ్చేసి సండే స్పెషల్గా కానీ బ్రేక్ఫాస్ట్లో మనకి చేసుకుంటాం కదండి. ఇది చికెన్తో కానీ కీమా అండ్ మటన్ గ్రేవీతో కానీ చాలా బాగుంటుంది. అలాగే చట్నీతో కూడా బాగుంటుంది. మనం రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అయితే చట్నీతో తీసుకుంటే బాగుంటుంది. సండే స్పెషల్ అనుకుంటే మాత్రం చికెన్ గ్రేవీ ఆర్ మటన్ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వడని కూడా డిఫరెంట్ స్టైల్స్లో మీరు ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం అయితే నేను 2 గ్లాసుల వరకు గుండు మినపప్పు తీసుకున్నానండి. 2-3 టైమ్స్ వాటర్లో కడిగేసుకోవాలండి. ఇది నీట్గా కడిగేసుకోవాలి. దీనిపైన తెల్లగా ఒక పౌడర్ లాగా ఉంటుంది. అదంతా కొంచెం వెళ్ళిపోయేంత వరకు కడిగేసుకోవాలి. ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి పప్పుని. ఆ తర్వాత వెట్ గ్రైండర్లో నేను ఇది పట్టేశానండి. వెట్ గ్రైండర్లో పట్టడం వల్ల ఏంటంటే ప్లఫీగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉందో. అదే మీరు మిక్సీలో కనుక పడితే మిక్సీ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. రుచికి సరిపడా సాల్ట్ కలిపేసుకోండి. ఇక ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం చేతికి వాటర్ అద్దుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. కొంచెం ఫ్రై అవ్వగానే తీసి పెట్టేసుకోవాలండి పక్కన. మొత్తం మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. వాటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే తీసి ఒక గిన్నెలో, ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసుకోవాలి. ఇలా ఒక వాయి అయిపోయిన తర్వాత ఇంకొక వాయి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయినాక తీసి పెట్టుకోవాలండి. ఇలా తీసి పెట్టుకున్న అన్నింటినీ కొద్దిసేపు చల్లగా అవ్వగానే మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ కడాయిలో పట్టినన్ని వేసుకొని మళ్ళీ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా అవ్వవు, లోపల సరిగా సాఫ్ట్గా కూడా రాదు, పిండిగా ఉంటుంది. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం 2 టైమ్స్ వీటిని ఫ్రై చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. ఇంకా కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటే అది వడిచిపోయేట్టు వేరే జలి గంటలో తీసుకొని ఆ ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీంట్లో మనం సోడా కూడా యాడ్ చేయలేదు, వితౌట్ సోడానే వేసాము. అయినా కూడా కొంచెం ప్లఫీగా వచ్చాయి కదండి. ఇలా ఉండాలి. ఇప్పుడు ప్లెయిన్ వడ చేసాం కదా, మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే అదే పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లము, పచ్చిమిర్చి, అలానే పుదీనా, కొత్తిమీర కూడా తరిగేసుకొని, పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే కొంచెం చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందా. ఇందాక అయితే మనకి చట్నీ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది చట్నీ లేకపోయినా కూడా తినాలి అంటే సాల్ట్ కొంచెం బాగుండాలి. ఇది కూడా సేమ్ స్టైల్లో ఒకసారి కడాయిలో ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కొంచెం చేతికి ఆయిల్ టచ్ చేసుకొని
ఒక్కొక్కటి వేసుకోవాలి. దీన్ని 2 సార్లు ఫ్రై చేయనవసరం లేదండి. ఇది ఒకసారే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ సెకండ్ వాయి కూడా అలాగే చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే దీంట్లో మనం ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం తరుగు, అలానే పచ్చిమిర్చి కూడా వేసాం కదా. దీన్ని 2 టైమ్స్ ఏమీ డీప్ ఫ్రై చేసుకోని అవసరం లేదండి. అలా చేస్తే ఇది ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇది ఒక్కసారి వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీనికి చట్నీ కానీ ఇంకా వేరే సాంబార్ కానీ ఏమీ అవసరం లేకుండా తినేయచ్చండి. ఎప్పుడైనా చట్నీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కదండి. ఇది లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుందండి. షార్ట్ బ్రేక్ బాక్స్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఎక్కువగా తినేసి వెళ్ళరు కదండి. వాళ్ళకి 10 o'clock షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా. ఆ టైంలో అయినా తినడానికి బాగుంటుందండి. పిల్లలకి ఇంట్లో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించాలండి. ఏదో బేకరీ నుంచి ఐటమ్స్ కానీ, ఆ బిస్కెట్స్ అలాంటివన్నీ మైదా పిండితో తయారు చేస్తారు కదండి. అవి ఎక్కువగా తినిపించకూడదు పిల్లలకి. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు అన్ని గంటలు స్కూళ్ళల్లో గడిపేస్తారు కదండి. సింపుల్గా అయిపోయే మ్యాగీ కానీ, ఆ మైదా బిస్కెట్స్, ఆ బేకరీ నుంచి బిస్కెట్స్ ఇంకా అవి ఇవి తెచ్చి పెడతారు కదండి. ఈసారి అలా చేయకుండా పిల్లలకి హెల్తీగా ఉండే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో తయారు చేసి పెట్టండి. మీ పిల్లలు హెల్తీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఇలా మసాలా వడ చేసేప్పుడు పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ వేయచ్చు. క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయచ్చు. ఇలా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.